ట్రామాకి ఏజ్తో సంబంధం లేదండి. ఎప్పుడైతే నెగిటివ్ ఇమోషన్స్ని చాలా ఎక్కువగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అది ట్రామాకి దారితీస్తుంది. అంటే ఒక ఫిజికల్ అబ్యూస్ కానీ, లేకపోతే ఇమోషనల్ అబ్యూస్ కానీ, లేకపోతే సెక్షువల్ అబ్యూస్ కానీ, టూ మచ్ ఆఫ్ వైలెన్స్, అలాంటి ఈవెంట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది ట్రామాగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విషయానికి వస్తే పిల్లలు ఎప్పుడైతే అన్సేఫ్గా ఫీల్ అవుతారో, పవర్లెస్గా ఫీల్ అవుతారో, చాలా బాధని వాళ్ళు దిగమింగుకొని లేకపోతే ఆ బాధని ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఆ అన్ని ఇమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అనే ఎక్స్పీరియన్స్ ఇస్తుందో అది వాళ్ళని ట్రామాకి గురి చేసే అవకాశం వస్తుంది. వీటి అన్నిటి ప్రభావం వాళ్ళ బిహేవియర్ మీద, వాళ్ళ మానసిక స్థితి మీద చాలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్కి గురి అవ్వచ్చు, యాంగ్జైటీ బిల్డ్ చేసుకోవచ్చు వాళ్ళు, లేదా వాళ్ళలో అంటే ఓసిడి బిహేవియర్స్ అని మనం చూస్తూ ఉంటాము.